హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీ అందరికీ కరివేపాకు మునగాకు కారపొడి చూపించబోతున్నాను. ఈ యొక్క కారపొడి తినడం వల్ల ఆడవాళ్ళు కామన్గా ఫేస్ చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అదైతే మాత్రం చెక్ పట్టవచ్చండి. అది నేను మాత్రం మీ అందరికీ గ్యారంటీగా చెప్పగలను. ఈ మునగాకులో మనకి లేనివి లేవు, మినరల్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా రిచ్గా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మునగాకు డైలీ లైఫ్లో మనం యాడ్ చేసుకుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది. ఆడవాళ్ళు ఇప్పుడున్న కామన్ లైఫ్లో చాలా బిజీగా అయిపోతున్నారు. ఎందుకంటే జాబ్ చేస్తూ జాబ్ హ్యాండిల్ చేయాలి, ఇంట్లో పనులు చేయాలి, అది చాలా ప్రెషర్గా ఫీల్ అయిపోతూ ఉంటాం. మన కోసం మనం కేరింగే తీసుకోం కామన్గా ఎక్కువ చెప్పుకోవాలంటే. సో ఇలాంటి పొడి మనం చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే రోజు పొద్దున పూట కానీ ఈవినింగ్ టైంలో కానీ ఏదో ఒక టైంలో ఒక స్పూన్ వేసుకొని తిన్నామంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి చెక్ పెట్టవచ్చు. మెయిన్గా మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయండి. ఒక 1 ఇయర్ ఖచ్చితంగా మనం వాడామంటే ఒక మిడిల్ ఏజ్ వచ్చే వరకు మనకి మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా ఉండవని చెప్తాను. 1 ఇయర్ పాటు వాడితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఉండవు. లైఫ్ లాంగ్ ఉండొద్దు అనుకుంటే లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి. మనము మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వద్దు అనుకుంటే లైఫ్ లాంగ్ వాడుకోవాలి. నేను ఇక్కడైతే మునగాకు కరివేపాకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకున్నాను. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఎండబెట్టుకున్నాను. దాన్ని 4-5 సార్లు వాష్ చేసుకున్నాను అండి. ముందు తర్వాత ఎండింది మంచిగా. ఎండిన తర్వాత రోస్ట్ చేసుకున్నానండి. మట్టి కడాయి తీసుకున్నాను నేను. ఇక్కడైతే మట్టి కడాయిలు చాలా తొందరగా అయిపోతాయి పనులన్నీ. ఎక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకున్నా హై ఫ్లేమ్లో పెట్టుకున్నా ఫాస్ట్గా అయిపోతాయి మనకి పనులు. ఒక్కసారి 1 నిమిషం పాటు కడాయి వేడెక్కే వరకేనండి మనకి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకున్నా చాలు, అంత తొందరగా వేగిపోతాయి అన్నం కానీ ఏదైనా. చూడండి, నేను లో ఫ్లేమ్లో పెట్టినా కానీ లైట్గా పొగ కనిపిస్తుందా, అంత బాగా మట్టి కడాయి వాళ్ళు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చెప్పుకుంటూ పోతే ఒకరోజు చెప్పుకుందాం అది కూడా. దీంట్లో నేను ఒక అరకప్పు నువ్వులు తీసుకున్నాను, అరకప్పు అవిసె గింజలు తీసుకున్నాను. మనకి మునగాకులో ఐరన్, కాల్షియం లేనివి లేవు. అన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఇక్కడ మనం నువ్వులు వాడుతున్నాము, మళ్ళీ అవిసె గింజలు వాడుతున్నాం కానీ వీటిలో కూడా లేనివి ఒమేగా 3 ఉంటుంది, మనకి కాల్షియం ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో. సో హెల్త్కి కూడా చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి అన్నమాట. ఈ 3 మునగాకు, కరివేపాకు, నువ్వులు, అవిసె గింజలు, ఈ 4తో మనం చేసుకున్నామంటే పొడి చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. హెయిర్ ఫాల్ అయితే మాత్రం మీకు వితిన్ 3 మంత్స్లోనే తెలుస్తుంది రిజల్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఆడవాళ్ళు మరి ముఖ్యంగా తినాలండి. మన కోసం మనం బయట నుంచి ప్రోటీన్ పౌడర్లు తయారు చేసుకుంటాం, ప్రోటీన్ షేకులు తెచ్చుకొని తింటాం. ఎందుకంటే మనం చేసుకునే ఓపిక లేదు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి. మనకి టైం ఉండట్లేదు కాబట్టి. సో అందుకని ఆ షేకులు, ప్రోటీన్ పౌడర్లు తెచ్చుకునే బదులు ఇలాంటివి చేసుకుని పెట్టుకున్నామంటే రోజు తిన్నామంటే మళ్ళీ పొడైపోగానే మళ్ళీ వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మినిమం 20 days వస్తుందండి ఈజీగా. రోజు తింటున్నామంటే, స్కిప్ చేస్తున్నామంటే రాదు, కానీ మినిమం 2 వీక్స్ అయినా వస్తుంది. సో ఇంకా బాగా అన్నిటిని రోస్ట్ చేసుకున్న తర్వాత ధనియాలు కూడా వేసుకున్నాను నేను. ఇక్కడ ధనియాలు, చింతపండు అన్నీ రోస్ట్ అయిపోయినాయి. ఇక్కడ నేను జీలకర్ర మర్చిపోయానండి. సో లాస్ట్కి యాడ్ చేసుకున్నాను నేను ఎప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నా కానీ బయట వెహికల్స్ వస్తున్నాయి, ఆ సౌండ్ బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి, ఏమనుకోవద్దు. ఇవన్నీ బాగా మిక్సీ పట్టేశాను అనమాట. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ మిగతావి కూడా యాడ్ చేసుకున్నాను నేను. మన ఆడవాళ్ళం అందరం మన కోసం మనం కొంచెం టైం తీసుకుని ఓపిక చేసుకున్నామంటే కనుక అరికాళ్ళ మంటలు, కళ్ళ మంటలు, అరిచేతుల మంటలు, గోళ్ళు నొప్పిగా ఉండడము, ఒక 30+ వచ్చిన దగ్గర నుంచి 35+ వచ్చిన దగ్గర నుంచి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట ఆడవాళ్ళల్లో. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో పని చేస్తూనే ఉంటారనమాట ఆడవాళ్ళు. సో ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇది తీసుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఓపికగా ఉంటే మాత్రం ఏదో ఒక రోజు చేసుకొని స్టోర్ చేసుకుని అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరం తినొచ్చు. నేను తక్కువ స్పైసీతో చేశాను, ఎందుకంటే మా బాబు కూడా తింటాడని చెప్పేసి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఇప్పటివరకు నా ఛానల్, తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. ఇంకేనండి, ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా నేను ఏదైతే మర్చిపోయానో జీలకర్ర, అది కూడా నేను లైట్గా రోస్ట్ చేసి మిక్సీ పట్టిన పొడిని కూడా దీంట్లో యాడ్ చేశాను. ఇంకెంత టేస్ట్గా ఉందంటే నేను చెప్పనక్కర్లేదు, మీరే ట్రై చేయండి. బాయ్ బాయ్.